వచ్చిన తెలంగాణను మళ్ళీ గుంటనక్కలొచ్చి పీక్కొని తినకుండా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆనాడు ఒక హెచ్చరిక చేసిండ్రు. వచ్చిన తెలంగాణను మళ్ళీ గుంటనక్కలొచ్చి పీక్కొని తినకుండా పాత పద్ధతికి మళ్ళీ పోకుండా మళ్ళీ పరిస్థితులు దిగజారకుండా వాళ్ళ రాజకీయ స్వార్థాలకు మనం బలి కాకుండా ఈ తెలంగాణను తెలంగాణ యువకులు పెద్దలందరూ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన భాషను మన యాసను హేళన చేసే రోజులు మళ్లీ వస్తాయి, జాగ్రత్త అని ఆయన చెప్పింది ఈ రోజు అక్షరాలా నిజమవుతోంది. 11 ఏళ్ల క్రితమే ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు తెలంగాణ భాష గొప్పతనం గురించి స్పష్టంగా చెప్పారు. తెలంగాణ భాష మొత్తం గ్రాంథిక భాషకి చాలా దగ్గరైనటువంటి భాష. వ్యాకరణం తెలిసిన వారు పరిశీలిస్తే అర్థం. చేసిండ్రు అంటారు కదండి, చేసినారు అని పద్యాల్లో వాడుతున్నారు. చేసినారు అది సరిగ్గా కొంచెం నా కింద రావచ్చు వస్తే చేసినారు అయింది. మనం నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం. నేను కవిని, నాకు భగవంతుడితో సమానం ప్రపంచంలో ఎవరైనా సరే, నాకు ప్రాంతాలతో నిమిత్తం లేదు. కానీ పక్కాగా చెబుతున్నా, ఎవరితో వాదించడానికైనా సిద్ధం. తెలంగాణ భాష శాస్త్రీయమైన భాష, గ్రాంథిక భాషకి చాలా దగ్గరగా ఉండే భాష. ఆయన సరే, కొంతమంది ఇప్పటికీ తెలంగాణ భాషపై విషం చిమ్ముతూనే ఉన్నారు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఇడుపు కాగితం. తెలంగాణ పల్లెటూర్లలో భార్యాభర్తలు విడిపోయేటప్పుడు రాసుకునే ఒప్పంద పత్రమే ఈ ఇడుపు కాగితం. ఇది తెలంగాణ మట్టిలో పుట్టిన పదం. కానీ ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయగానే కొంతమంది కడుపులో మంట మొదలైంది. ఈ సినిమాకు సబ్ టైటిల్స్ ఉంటాయా అని వెటకారం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ సబ్ టైటిల్స్ కామెంట్స్ పై తెలంగాణ సమాజం భగ్గుమంటోంది. ఆంధ్రాలో తెలంగాణ సినిమా చూడాలంటే డబ్బింగ్ కావాలా? ఇదే ఆంధ్రాలో పుష్ప వస్తే చూశారు, రాయలసీమ మాండలికం వస్తే ఆదరించారు. మరి తెలంగాణ పదం కనిపిస్తే వారికి ఎందుకు అంత ఏడుపని ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దాం. గతంలో టాలీవుడ్ అంటే ఏంటి? తెలంగాణ పాత్ర అంటే కేవలం జోకర్, తాగుబోతు, విలన్ అంతేనా? మన బతుకమ్మను, మన బోనాలను సినిమాల్లో ఎప్పుడైనా గౌరవంగా చూపించారా? లేదు. ఉర్దూ కలిసిన భాష అంటూ మనల్ని దశాబ్దాల పాటు అవమానించారు. ఆ అవమానాల నుండే పుట్టింది తెలంగాణ ఉద్యమం. ఆనాడు ఆంధ్ర పాలకులకు ఇడుపు కాగితం ఇచ్చి విడిపోయిన మనం. కానీ కాలం మారింది. ఫిదా, మల్లేశం, బలగం, దసరా వంటి సినిమాలు తెలంగాణ మట్టివాసనను ప్రపంచానికి పరిచయం చేశాయి. ప్రపంచవ్యాప్తంగా మన కథలు కన్నీరు పెట్టించాయి, ఆలోచింపచేశాయి. మన యాస ఇప్పుడు సక్సెస్ ఫార్ములాగా మారింది. ఇండస్ట్రీని నిలబెడుతున్నదే తెలంగాణ యాస అనడంలో సందేహం లేదు. ఇంత సక్సెస్ సాధించాక కూడా ఈ కుళ్ళు ఎందుకు? మన భాష శాస్త్రీయమైందని గరికపాటి గారే స్వయంగా చెప్పారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని స్పష్టంగా మాట్లాడుకోవాలి. జాతీయ పార్టీలకు తెలంగాణ ఆత్మ గౌరవం కంటే ఓటు బ్యాంకు ముఖ్యం. ఇక తెలుగుదేశం పార్టీని ఏమనాలి? అది అసలు తెలుగుదేశం కాదు, అది ఆంధ్రదేశం పార్టీ. తెలంగాణను ఏ రకంగా దెబ్బతీయాలి, మన యువతను ఎలా అణచివేయాలి అని చూసిన చరిత్ర ఆ పార్టీది. ఉన్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సెటిలర్ల ఓట్ల కోసం ఈ వివక్షకు వంతపాడుతున్నారు. అందుకే ఇలాంటి పరిస్థితి ఒకటొస్తుందని తెలంగాణ రక్షకుడు గులాబీ బాస్ ముందే గ్రహించినట్టున్నారు. ఆయన ఆనాడు చెప్పిన హెచ్చరికలు నేడు నిజమవుతున్నాయి. తెలంగాణ యాస మన సంస్కృతికి, మన ఆత్మ గౌరవానికి ప్రతీక. మన చైతన్యం తగ్గితే మళ్లీ పాత రోజుల్లాగే మన భాషను, మన యాసను హేళన చేసే ప్రయత్నాలు జరుగుతాయని ఆనాడే హెచ్చరించారు. అందుకే తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష అని నేడు సమాజం ఆలోచిస్తోంది. రాహుల్ రామకృష్ణ చెప్పినట్టు మా కథలను మేమే మా యాసలోకి చెప్పుకుంటాం. ఇది తెలంగాణ ఆత్మాభిమానానికి సంబంధించిన ప్రశ్న. మన సినిమాలను, మన కళాకారులను, మన యాసను అంగీకరించలేని వారు భవిష్యత్తులో తెలంగాణ అస్తిత్వాన్ని కించపరచాలని చూస్తే
దాన్ని తెలంగాణ సమాజం ఏమాత్రం సహించదు. సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మను తొలగించి మన సంస్కృతిని అవమానించారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. సబ్ టైటిల్స్ వేస్తారా అని నెటిజన్ చేసిన ట్వీట్ ముమ్మాటికి తప్పే. తెలంగాణ యాసను ఆ విధంగా అగౌరవపరిస్తే అందరూ ముక్తకంఠంతో ఖండించాలి. మరో సందేశం అవసరం లేదు. ఎందుకంటే మలయాళ, తమిళ స్టార్ హీరోల సినిమాలు కూడా వారి భాషా టైటిల్స్తోనే వస్తున్నాయి. రజనీకాంత్ వెట్టయాన్, మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ వంటి సినిమాలు సేమ్ టైటిల్స్తో విడుదలవుతున్నాయి. అలాంటప్పుడు మన భాషకు ఎందుకు అభ్యంతరం? చివరగా ఇక్కడ ఏంటి అంటే తెలంగాణ సమాజం ఇప్పుడు చైతన్యవంతంగా ఉంది. మా కథలను మా యాసలోనే చెప్పుకుంటాం. నచ్చితే చూడండి, లేదంటే పక్కకు తప్పుకోండి. కానీ మా భాషను, మా సంస్కృతిని అవమానిస్తే సహించే ప్రసక్తే లేదు అంటోంది. సినిమా అనేది సమాజాన్ని ప్రతిబింబించే అద్దం. ఇకపై టాలీవుడ్ అంటే కేవలం ఒక ప్రాంతం వారి జాగీరు కాదు. ప్రతి ప్రాంతాన్ని, ప్రతి యాసను గౌరవించే కళాక్షేత్రం. తెలంగాణ గళాన్ని అణచివేయాలని చూస్తే సమాధానం చాలా బలంగా ఉంటుందని ఉద్యమ లోకం హెచ్చరిస్తోంది. వచ్చిన తెలంగాణను మళ్ళీ గుంట నక్కలొచ్చి పీక్కొని తినకుండా